నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాం. దీని మీద గతంలో కూడా మనం ఒక స్టోరీ చేసిన పరిస్థితి. ఇక్కడ కబ్జాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి అటుపక్క మనం స్టోరీలు చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం పద్మావతి నగర్ అనే ఒక ఏరియాలో ఉన్నాము. వీళ్ళకి దాదాపు 90 మందికి ఇక్కడ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి హైడ్రా కమిషన్ కూడా ఇక్కడ కబ్జా జరిగింది కాబట్టి ఇక్కడ బస్తీ ఏదైతే ఉందో ఈ బస్తీ మొత్తం ఖాళీ చేయాలి, లేదంటే మేమే కూల్చేస్తామంటూ వీళ్ళకి వారం రోజుల గడువైతే ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మాకు ఇక్కడ పట్టా ఉంది, పట్టా భూమి ఉంది, మేము కోర్టులో కూడా కేసు నెగ్గాము, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు టచ్ చేస్తున్నారు మమ్మల్ని అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏవైతే విల్లాలు కనపడుతున్నాయో ఈ విల్లాలు అటుపక్క మన ఏదైతే అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనపడుతున్నాయో అవన్నీ కూడా కబ్జాకి గురైన బిల్డింగ్స్ అవి. ఇదంతా కూడా చెరువులో ఉన్న బిల్డింగ్స్ ఇవి. మరి వాటి పరిస్థితి ఏంటని ఇక్కడ స్థానికులు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి దాదాపు 90 మందికి పైగా ఇక్కడ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి వీళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఈ చెరువుకి సంబంధించి దాదాపు 30 ఎకరాల చెరువు ఉండాలని చెప్పేసి గతంలో కూడా మనం మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ కబ్జా జరిగిందంటే మన అక్కడ ఏదైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో ఆ బిల్డింగ్ ఎక్కడా కూడా ఎవరికి కూడా నోటీసులు ఇవ్వని పరిస్థితి. ఇక్కడ బస్తీలో పద్మావతి నగర్ అనే ఒక బస్తీలో వీళ్ళు 90కి పైగా వీళ్ళ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు, కోర్టులో కూడా ఇది గెలిచిన పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ స్థానికులు ఏం మాట్లాడతారు, ఆ నోటీసులకు సంబంధించి కానీ వీళ్ళు ఖాళీ చేస్తా అంటున్నారా, లేదంటే హైడ్రాకి ఎట్లా వీళ్ళు మాట్లాడతారు అనేది కూడా వీళ్ళ రియాక్షన్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, అది కాదు, ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఇచ్చారు మీకు? ఏమో తెలియదండి నాకు. ఈ రోజు ఇప్పుడు వస్తే ఆమె చెప్పింది ఇట్లా వస్తున్నారని. ఎన్ని రోజులు టైం ఇచ్చిండ్రో ఆ నోటీసులు ఎన్నుకుందో మాకు తెలియదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ మాకు తెలిసిన మటుకు 15-20 సంవత్సరాలు అయిపోయింది. రిజిస్ట్రేషన్ మీది? మాది ఇక్కడ లేదండి. నేను ఉండేది బంజారాగరు బోడబండ దగ్గర ఉంటాను. నేను మాకు తెలిసిన వాళ్ళు పక్కన నుండి రెంటుకున్నారని వాళ్ళని చూడడానికి వచ్చాను. ఇప్పుడు ఈ విషయం తెలిసింది. నేను పేదదాన్ని, నేను కష్టం చేసుకో వాళ్ళకి ఇయ్యాలి వచ్చింది, రేపు మాకు రావచ్చు, ఎవరికైనా వస్తుంది ఆ పరిస్థితి. ఎంతో బాధపడితే మాకు ఇల్లు వచ్చి ఉంటది. కష్టపడి భర్తలు లేని వాళ్ళు ఉన్నాము, కొడుకులు బిడ్డలు లేని వాళ్ళము. మేము ఎంత కష్టపడితే వచ్చి ఉంటది. ఎదుటికొచ్చి మాట్లాడమనండి, 10 మందిలోకి రమ్మనండి ఇక్కడికి. ఇప్పుడు వచ్చి మాట్లాడినా మేము మాట్లాడుతాం సమాధానం. చదువుకున్న సంస్కారం ఇదేనా? అంటే ఇట్లా అంటే వాళ్ళు ఏమంటారు అంటే, వారం రోజులు టైం ఇచ్చాము, ఖాళీ చేయకపోతే మేమే కూలిస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మీదకని మేము ఇక్కడ వండుకుంటాం, మొత్తం వండుకుంటాం, అక్కడి నుంచి ఇక్కడ దాకా వండుకుంటాం. మా మీదకని తీసుకెళ్లి కూలగొట్టమనండి. నేను కార్మిక నగర్ లో కూడా బతుకొచ్చిందని జనార్దన్ రెడ్డి మా ఇండ్లు నిలబెట్టిండు. ఆయన ఎట్లా నిలబెట్టిండు అట్లా నిలబెడతాను నేను. నా శవం మీదకని తీసుకొమ్మనండి. అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కబ్జాలే కదా కనపడి. అంటే ఇప్పుడు అటు సైడ్ ఇప్పుడు ఇవన్నీ మాకు ఈ ఏరియా మరి ఆ డబ్బు గల్లోళ్ళు కదా, ఎంతకైనా తెగిస్తారు. మేమేం చేయలేం కదా. మాకు 10 రూపాయలు లేవు. మేము పొద్దున్న నుంచి సాయంత్రం చేసుకుంటే 100 రూపాయలు రావు మాకు. అవి సాయంత్రం వస్తే మేము పిల్లలు కొండి పెట్టుకోవాలి. మేమేం మోసం చేసి సంపాదించుకోవట్లేదు. రూపాయి కూడా పెట్టుకొని ఇళ్ళలో పని చేసో, పాచి పని చేసో, ఉప్పర్ పని చేసో సాయంత్రానికి ఇంత తెచ్చుకుంటాము. ఆ పరిస్థితి ఉంది మాది. మేము ఎందుకు ఖాళీ చేస్తామండి? మేమేమన్నా ఎవరినన్నా మోసం చేసి కబ్జా చేసి కట్టుకునే ఇండ్లు కాదు. రూపాయి కొనుక్కొని తక్కువలో కొనుక్కొని కట్టుకునే ఇండ్లు ఇవి. అంతకు మించి మేము ఎవరిని కబ్జా చేయలేదు. ఏం చెప్తారమ్మా ప్రభుత్వ తీరు? హైడ్రా అని ఒక కమిషనర్ పెట్టి మరి అంటే ఇట్లాంటి వాళ్ళని అంతా ఖాళీ చేయించాలనేది కరెక్టేనా? అంటే పెద్ద వాళ్ళని కొడితే బెటరా, మీలాంటి వాళ్ళని కొడితే బెటర్? మా లాంటి వాళ్ళని కొడితే మేము ఏం చేయలేం కదా. పెద్దవాళ్ళని కొడితే వాళ్ళు మంచిగా చూసుకుంటారు, ఎక్కడ వేయాలని అక్కడ వేస్తారు. మా దగ్గరకు వచ్చారు. మరి పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళగా రోడ్డు మీద వచ్చి వాళ్ళు బురకాలు వేసుకొని రోడ్డు మీద పడాల్సిన బాధ ఏముంది వాళ్ళకి? సో ప్రధానంగా ఏంటంటే పేదవాళ్ళని ఇల్లు టచ్ చేస్తుర్రు అనేది ఒక అంచనా. సో ప్రస్తుతం మాట్లాడదాం, స్థానికుడు కూడా ఉన్నాడు. చెప్పాలంటే ఎన్ని రోజులైంది మీకు నోటీస్? మాకు నోటీస్ 23కి ఇష్యూ అయింది. మాకు 27కి తీసుకొచ్చి ఇచ్చినారు. మళ్ళా 30 తారీఖుకి డేట్ ఉంటే, లాస్ట్ డేట్ 30 ఉంటే, ఇప్పుడు ఏమైందంటే 30 వరకు నుంచి ఇప్పటి వరకు ఎవరు ఇక్కడ రాలే. భగవాన్ కృప ఉంది అది. ఇప్పుడు మా దగ్గర ఎవరు రాలే. మేమేం సార్ తోటి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి రండి సార్, మీరు రంగనాథ్ సార్ కూడా రండి, సీఎం సార్ కూడా మీరు కూడా చూడండి.
మీ సీఎం గారు ఏమన్నారు 2000 ఆయన రూలింగ్లో లేనాడు, అప్పుడు ఏమన్నాడు, అయ్యప్ప సొసైటీ మొత్తం అది ఇది తీసుకున్నారు చేసినారు అన్నారు సీఎం సార్. ఇప్పుడు సీఎం సార్ అప్పుడు ఆపోజిట్ ఉంటే, ఇప్పుడు సీఎం సార్ డైరెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సీఎం సార్ ఏమంటున్నాడు, అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి వెళ్ళి నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఆయన మీ మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు, హైడ్రా అని చెప్పి ఒక కమిషన్ పెట్టి, మరి ఎట్లా మరి దీన్ని ఏం చెప్తారు? అప్పుడు అంటే ఆయన ఆపోజిట్ ఉన్నాడు, ఇప్పుడు రూలింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మైండ్ ఏం పని చేస్తుంది ఏమో. అప్పుడు మనుషులు గుర్తుకు వచ్చినారు, ఇప్పుడు మనుషులు గుర్తుకు వస్తలే ఆయనకి సార్కి. ఇప్పుడు సీఎం సార్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ వచ్చిండి ఈ సైడ్ చూడండి. 1980 ఉంది, మాది హరిక్రాప్ హౌసింగ్ సొసైటీ ఉంది. 2002లో ఫస్ట్ మేము హైకోర్టులో కేసు ఇచ్చినాం. మళ్ళీ తర్వాత 2006లో మేము గెలిచినాం, మళ్ళీ 2012లో గెలిచినాం, 2014లో గెలిచినాం, 2022లో గెలిచినాం. 2016లో మాకు ఫినిషింగ్ అయింది. ఇది 2016లో ఫినిషింగ్ అయింది, జాలీ ఫినిషింగ్. చూపండి సార్ ఇక్కడ మొత్తం ఈ జాలీ 2016లో అయింది. ఇది మళ్ళీ 2012లో మాకు ట్రాన్స్ఫరం పెట్టినారు. అప్పుడు ట్రాన్స్ఫరం పెట్టినారు అంటే బఫర్ జోన్ FTL. మళ్ళీ మీరు ఎందుకు పెట్టినారు అక్కడ అటు సైడ్? ట్రాన్స్ఫరం పెట్టడం లేదు కదా. మళ్ళీ 2007-8లో అక్కడ వచ్చింది ట్రాన్స్ఫరం అటు సైడ్. మళ్ళీ మీరు ఏ లెక్కతోటి మీరు పని చేసినారు? మీరు అప్పుడు మళ్ళీ లాస్ట్ ఒక 5 years కింద మీరు మాకు ఎంపీ ఉన్నారు. అప్పుడు మీరు కూడా అప్పుడు చెప్పొచ్చు కదా, ఏమని ఇట్లా FTL ఉంది, బఫర్ జోన్ ఉంది, అది ఉంది, ఇది అంటే మేము ఎందుకు తీసుకుంటాం, ఎందుకు కడతాం? ఇల్లు రేకులు ఇల్లు ఉంటే ఇప్పుడు స్లాబ్ వేసుకున్నాం మేము. ఎందుకు మాది క్లియర్ టైటిల్ అని కట్టుకున్నాం. ఆ బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం మా చిన్నప్పుడుది మొత్తం అది చెరువు ఉంది. అటు సైడ్ చూడండి, అటు సైడ్ అసలు నోటీస్ ఇస్తలేరు, అటు సైడ్ పోతలేరు. మా సైడ్ ఎందుకు వస్తున్నారు సార్? మాది 107 ఇల్లుస్కి మీరు నోటీస్ ఇస్తున్నారు. 107 ఇల్లుస్ ఉంది, 89కి ఇచ్చినారు. మీరు ఏం చేస్తున్నారు ఏమో సార్. ఏం చెప్పాలనుకుంటారు అంటే వారం రోజులు టైం ఇచ్చారు మీకు, మరి ఏం చెప్పాలనుకుంటారు సార్? ఇది ఇప్పుడు నోటీస్ ఇచ్చిన బాగానే ఉంది. ఇవి దీనికి పరిష్కారం చేసేసి ఆపేసుకొని అసలు మా దగ్గర ఏం కావాలనో తెలుసుకొని చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సీఎం హోదాలో ఉన్నాడు, ఒక చిన్న హోదా కూడా కాదు. నేను ఎవరో మీద పగ మా మీద తీసుకోవడం, ప్రజల మీద తీసుకోవడం మంచిది కాదు. ఆయన కూడా మంచిది కాదు. ఓకేనా? అందరు ఏడుపు మాత్రం అందరు తగులుతుంది. అందుకోసమే గతంలో కూడా దీని మీద కేసు గెలిచిన పరిస్థితి. మీరు మరి మొన్న నోటీసులు ఇస్తున్నప్పుడు మరి ఇవి చెప్పిర్రా? మాకు ఆల్రెడీ కేసు గెలిచినాం మేము, ఈ ల్యాండ్స్ మాకు బిలాంగ్స్ టు మాకు, మేము ఇది కేసు గెలిచినాం కాబట్టి దీనికి పత్రాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి సో అని చెప్పిర్రా మీరు? అధికారులకు చెప్పిర్రా? సార్ అధికారులు నోటీస్ ఎట్లా వస్తారు సార్? ఇప్పుడు నాకు నోటీస్ ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎట్లా ఇవ్వాలి చెప్పండి సార్. మీకు తెలిసింది చెప్పండి, నాకు తెలిసింది. నోటీస్ అంటే ఒక ఫలాని ప్రభాకర్ ఇన్ని ఫ్లోర్ కట్టుకున్నాడు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మేము మీ ఇల్లుని జప్తీ చేసుకుంటున్నాము లేక కూలగొట్టున్నాము అని చెప్పి ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా జస్ట్ ఏదో వాళ్ళకి ఇచ్చినట్టు వచ్చిరు, గల్లోకి వచ్చిరు, వెనకాల పేరు రాసుకొని జస్ట్ వెనకాల రాసేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే స్టాంప్ లేదు, నామం మాత్రమే. అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చుకున్నారు, వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఇచ్చుకున్నారు, మేము తీసుకున్నట్టు వాళ్ళు రాసుకొని వెళ్ళిపోయారు. ఇది కరెక్ట్ కాదు. అంటే జనాలకి తెలవాల్సింది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఎందుకంటే చిన్నగా మంచిగా మాకు నిదానంగా చెప్పే విధంగా చెప్పండి. ఇట్లా తీసుకోవద్దు, ఇట్లా కట్టుకోవద్దు, ఇట్లా చేయవద్దు, మళ్ళీ ఇంకోసారి తప్పు జరగవద్దు, మీకు ఏం చేయాలని చేస్తాను, మా దగ్గరకు వచ్చి చెప్పేసి వెళ్ళిపోండి. ఎవరు అధికారిని పంపిస్తారా, మీరు వస్తారా తెలియదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మెల్లగా. అప్పుడు కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు ఎవరు అంత సిటీ అంతా ఇదే హైడ్రా. ప్రతి సంవత్సరం గణేష్ వచ్చేటప్పుడు కలకల్లా ఆడే హైదరాబాద్ ఇవాళ మూసపోయినట్టుంది. ఇవాళ ఈ రోజుకి ఎవరు గణేష్ పండుగ ఎవరు చేసుకుంటారు చెప్పండి? ప్రతి ఒక్క ఇంట్లో గణేష్ తీసుకురావాలని కూడా భయం అవుతుంది. ఇవాళ మార్కెట్ చూడండి, ఏమైనా మార్కెట్ నడుస్తుంది అసలు? ఒక రిజిస్ట్రేషన్ కానీ, ఒకటి ఇది కానీ, ఒక పని కానీ నడుస్తుందా? ఏం నడవట్లేదు. ఎవ్వరు ఎక్కడ వచ్చి ఏ నోటీస్ ఇస్తుందో అర్థం కావట్లేదు. నోటీస్ ఇచ్చే ముందు ఒక సర్వే చేసుకోండి, మీరు సర్వే చేసుకొని ఫలానా జోన్లో ఉందని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు లేక్ స్టేట్మెంట్ ఉంది, ఇప్పుడు ఆన్లైన్లో వస్తుంది. అట్లా ఇవ్వండి, మాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆయన చేరేదాకా చూపండి మీరు. ఓకేనా? మళ్ళీ టెన్షన్ పడుతున్నాం, చాలా టెన్షన్ పడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే 2000 టీఆర్ఎస్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, మాట్లాడిండు ఏంది అయ్యప్ప సొసైటీలో సో కూలగొట్టదని చెప్పిండు. అప్పుడు ఏం చేసిండు? వాళ్ళ ఇంట్లోనే వీడియో ABN ఆంధ్రజ్యోతి వాళ్ళు వచ్చి వీడియో తీసుకున్నారు. మా దగ్గర కూడా ABN ఆంధ్రజ్యోతి వాళ్ళు వీడియో తీసుకున్నారు. అప్పుడు ఏం చేసిండు ఆయన? ఒక ఇల్లు కష్టపడి నష్టపడి కట్టుకున్నారు. ఒక ఇల్లును కూల్చోవద్దని చెప్పినవాడు ఇవాళ చిన్నగా నాలలో కట్టుకున్నామని చెప్పేసి, FTLలో కట్టుకున్నామని చెప్పేసి ఈలగోల్లో కట్టుకున్నారు. మరి కట్టుకున్నప్పుడు వాళ్ళు కల్పించలేదా?
అంటే గవర్నమెంట్ లేదా అంటే ఇప్పుడు ఒక్కడే సీఎం వచ్చినా అదే మాట నిన్న కూడా అదే అన్నాడు. ఆయన అన్నాడు నేను ఒక్కనే సీఎం వచ్చినా నువ్వు ఒక్కడే చేస్తున్నావు అంటే ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది. ఆయన మంచి హాబీ పెట్టిండు కాదంటలేదు. నెక్స్ట్ జనరేషన్కి భయపెట్టడానికి భయపెట్టు Right. భయపెట్టు ఎట్లా భయపెట్టు అంటే ఉనికేటట్టు భయపెట్టు. అసలు హైడ్రా అంటే ఏంది చూపించుకో. అది ఎవరి దగ్గర పెద్దోళ్ళ దగ్గర పోయి చూపించుకుంటే మంచిగా ఉంటుంది సార్. మాలాంటి 50 గజాలు 60 గజాల్లో చూపించుకుంటే ఏమొస్తుంది ఆయనకు అని అన్న చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మాది ఇప్పుడు అందరు ఏంటంటే అది ఎఫ్టిఎల్ అని చెప్పి బఫర్ జోన్ చెప్పి అనేది చెప్తున్నారు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది తప్పు. మాది వచ్చేసి సర్వే నంబర్ 28. అవును. మాది పట్టేదారు అంతకుముందు శకుంతలాబాయి దగ్గర, గోదావరి బాయి దగ్గర, సత్యనారాయణ దగ్గర వాళ్ళ దగ్గర మేము 1981 లో మేము పర్చేజ్ చేసాం. అది మా సొసైటీ వచ్చేసి 26, 27, 28, 29 సర్వే నంబర్లు. 28 సర్వే నంబర్లో 10 ఎకరాలు 6 గుంటలు. అది సున్నంచెరు పక్కన సర్వే నంబర్ 30 పక్క ఆనుకున్నది మాది. అయితే ఏం చేసాం మేము మధ్యలో 1996లో నేను వచ్చిన తర్వాత 96లో దాన్ని సర్వే చేయించాం. అడ్వకేట్ కమిషన్ పెట్టి సర్వే చేయించాం. సర్వే చేయించిన తర్వాత మార్క్స్ వేశారు. మార్క్స్ వేసిన తర్వాత 2002లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే చెరువును బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పి అన్నారు. చేస్తామన్నప్పుడు ఏమన్నామంటే మా హద్దుని ఫిక్స్ చేయండి, మీ హద్దు దాంట్లో మీరు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు వెల్కమ్ అని చెప్పాము. అప్పుడు ఏం చేసామంటే మా దగ్గర 20 ఫీట్ల రోడ్ వదిలేసి వాళ్ళు ఏం చేశారు బండేశారు. వాళ్ళందరూ వాళ్ళే డీసెట్టింగ్ చేసి బండేశారు. బండేసినప్పుడు ఇది పంచాయతీరాజ్ కంట్రోల్ ఉండేది, ఇరిగేషన్ వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఈ చెరువుతోటి రికార్డ్స్ అని పంచాయతీరాజ్ దగ్గర ఉండే పంచాయతీరాజ్ వాళ్ళు వచ్చారు, వచ్చేసి వేశారు. వేసి కోర్టులో కూడా అదే చెప్పారు. మేము అప్పుడు 2022లో మేము కోర్టుకి వెళ్ళి మాకు బండి చేయని చెప్పినప్పుడు కలెక్టర్ కు మేము సపరేట్ లెటర్స్ ఇచ్చాం. తర్వాత కోర్టు కూడా వెళ్ళాం. వెళ్ళినప్పుడు వందన్ కుమార్ అని చెప్పేసి అప్పట్లో ఉన్న కమిషనర్ మేము డీసిల్టింగ్ వర్క్ చేసుకున్నాము, మా మార్క్ మేము ఫిక్స్ చేసుకుని మేము బండి వేసుకున్నాము అని చెప్పారు. వాళ్ళ సరౌండింగ్ వాళ్ళ చెరువు సరౌండింగ్ సర్వే నంబర్ 30 సరౌండింగ్ బండ్లు వేసుకున్నారు, అంటే కట్ట వేసుకున్నారు. ఆ తర్వాత 2002 తర్వాత కట్ట వేసుకున్న తర్వాత 2006లో ఇరిగేషన్ వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఎఫ్టిఎల్ ఫిక్స్ చేస్తామని చెప్పేసి అంటే మేము ఒకటి అడిగాం, మీరు ఎఫ్టిఎల్ ఎవరిని ఫిక్స్ చేస్తున్నందుకు మీ సర్వే నంబర్ 30 ఉంది కదా, సర్వే నంబర్ 30 మీది, మీరు ఎక్కడెక్కడ వాటర్ బాడీ ఎక్కడెక్కడైతే అవుతుందో అక్కడ మీరు ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసుకోండి. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువు వచ్చి నీళ్లు ఉన్నాయంటే అక్కడ వచ్చి ఫిక్స్ చేసుకోండి అని మరి చెప్పాము. ఇప్పుడు అదే అధికారులు మరి మీ ఇళ్ళకి మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అనేది ఎట్లా చూడాలండి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 2006 లో ఇస్తే 2013లో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కలెక్టర్ గారికి, మీరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి. జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇచ్చింది, ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అప్పుడున్న జిహెచ్ఎంసీ జూనియర్ కమిషనర్ ద్వారా ప్లస్ అటు బిహాఫ్ ఆఫ్ వాళ్ళ హైకోర్టులో రిట్ కూడా అంటే వాళ్ళు వేసారన్నమాట, అఫిడవిట్ వేశారు. వేసి ఏం చెప్పారంటే 28 సర్వే నెంబర్ వచ్చేసి క్లాసిక్ పట్టా 2013లో చెప్పారన్నమాట. వాళ్ళు ఎక్కడైతే ఆగిపోయినాయో వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు హైకోర్టులో వేశారు, అఫిడవిట్ వేశారు. వాళ్ళు అఫిడవిట్ వేసిన తర్వాత 2013 తర్వాత మళ్ళీ అది 2022 వరకు కేసు అట్లనే కంటిన్యూ రన్ అవుతూ పోయింది. 22 వరకు వీళ్ళు ఆల్రెడీ ఫెన్సింగ్ ఫిక్స్ చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు. చేసుకుని రోడ్లు వేసారు, డెవలప్మెంట్ చేశారు, మా హైవేకి అన్ని రోడ్స్ అన్ని బట్టే వాటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అదే ఎంఆర్ఓ ఈ ఇరిగేషన్ వాళ్ళు ఒక కొత్త చట్టం 51 చట్టం కింద వేశారు, నోటీస్ ఇచ్చారు. దానికి ఇప్పుడు ఏంటంటే నోటీస్ ఏం చేశారు, అది కూడా ఇండివిజువల్ నోటీసెస్ ఇచ్చారు అన్నమాట. ఎఫ్టిఎల్ అంటే ఏంది ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అంటే ఏంది ఎఫ్టిఎల్ నుండి ఒక 9 మీటర్ల దూరం అంటే బఫర్ జోన్. ఏంటంటే సున్నం చెరువు వచ్చేసి 25 ఎకరాల కంటే తక్కువ ఉంది కాబట్టి దానికి 9 మీటర్ల బఫర్ జోన్ ఉండాలి. అయితే బఫర్ జోన్ అన్ని ఫిక్స్ చేశారు, వాళ్ళు వాచ్ టవర్లు వేసుకున్నారు అని చేసి మొన్న ఇచ్చారు. ఇచ్చిన దానికి ఏంటంటే హైకోర్టులో వాళ్ళు వేసిన దానికి మరి కొత్తగా వచ్చిన ఆఫీసర్లకు తెలియదేమో, మరి తెలిసిచ్చారా తెలియకిచ్చారా మాకు తెలియదు. ఇక్కడ ఉన్న జనాలకి ఏంటంటే పట్టా ల్యాండ్ లో వేయడం తోటి జనాలకి ఏమైపోయింది, చెరువు పక్కన ఉంది కదా ఏమవుతుంది ఏమో, ఓన్లీ ఒక ముక్కనే ఇచ్చారు. మరి చుట్టుపక్కల కూడా చెరువు కానుకొని ఉన్నాయి కదా ఇండ్లు, అవును, వాటి ఎవరికి ఇవ్వకుండా కేవలం ఈ 10 ఈ బెల్ట్ కి ఇచ్చారు. ఈ బెల్ట్ కి ఎందుకు ఇచ్చారు అనేది నాకు, ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల నాకేం విషయం తెలియలేదు. నాకు నోటీస్ ఇచ్చిన వెంటనే నాకు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది నా నోటీస్ తీసుకొచ్చారు. దాని మీద ఇమ్మీడియట్లీ నేను ఏంటంటే నాకు కొంచెం ఐ ప్రాబ్లం, హెల్త్ బాగాలేకుంటే ఆ పాత రికార్డ్స్ అనేది తీయించేసి మేము హైకోర్టుకి వెళ్ళాం. అందులో కొంతమంది వెళ్ళాం. అక్కడ ఏమైందంటే కొంతమంది మరి కావాలని రాజకీయాలు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఎవరైతే నోటీస్ ఇచ్చారో నోటీస్ ఇవ్వగానే మనం కంపల్సరీ కోర్టుకి వెళ్ళాలి. అవును, కోర్టుకి వెళ్ళడమే కరెక్ట్. కోర్టుకి వెళ్ళిన తర్వాతనే మనం హైదరాబాద్ నోటీస్ కైనా ఎంఆర్ఓ కైనా వీటికైనా ఉన్న హైకోర్టు ఉన్న దాంతో సమాధానం ఇవ్వచ్చు.
ఇప్పుడు కోర్టులో ఖచ్చితంగా వాళ్ళు దాని మీద రాయాల్సి వస్తుంది. అవును. ఇప్పుడు ఎంఆర్ఓ 3 సార్లు ఎంఆర్ఓ అంటే ఒక ఎంఆర్ఓ ర్యాంక్ అంటే ఇప్పుడు ఆర్డీఓ ర్యాంక్ అధికారి పాలనగర్ అయినా కూడిపల్లికైనా అవును. అధికారులు సీఎం అధికారులు కలెక్టర్ బిఆఫ్ ఆఫ్ రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్తగా ఇవ్వడం అనేది నాకే ఆశ్చర్యం అనిపించింది. దాని మీద కోర్టు ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు అధికారులు కూడా ఏమంటారు అంటే ఈ వారం రోజులు మీకు టైం ఇచ్చారంట కదా. సో ఇప్పుడు ఈ వారం రోజుల్లో అంటే దగ్గర దగ్గర 9 రోజులు అవుతుంది మీకు ఇచ్చి. లేదు లేదు, మాకు ఏమైందంటే 23 తారీఖు ఒక గోడ మీద అంట పెట్టారు. ఉమ్, ఆ పక్కన వేరే జనాలకి ఇచ్చేలారు. 30 తారీఖు రోజు మాకు అఫీషియల్ కి ఇచ్చారు. ఉమ్. మరి అంటే ఏం చెప్తారండి ఇప్పుడు ఒకవేళ అధికారులు వస్తే ఏంటి అంటే మీ ఆన్సర్ ఏంటి దానికి? అధికారులు ఆల్రెడీ హైకోర్టులో మేము ఫైల్ చేశాం కదా, మీకు ఫైల్ చేశాం. ఇక అంతే ఇక కోర్టులోనే ఇక లీగల్ గా ప్రొసీడ్ అవడమే. లీగల్ ప్రొసీజర్ కంపల్సరీ కావాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అధికారులు ఇప్పుడు ఒక అధికారి ఇప్పుడు 3 అధికారులు 2002లో ఇప్పుడు 96 గట్టిల్లు ఉంది, 2002లో ఇల్లు కట్టారు. వాళ్ళే రికార్డ్ లో చెప్తున్నారు ఈ సంవత్సరం. ఇన్ని సంవత్సరం లేనిది ఈ రోజు ఎఫ్టీఎల్ అని అంటే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెర్లో ఉండాలి కదా. చెర్లో లేనప్పుడు ఎట్లా ఏబిఎస్ చెప్తారండి? చెర్లో లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా మేమేమంటామంటే మ్యాపింగ్ మీరు 2002 నుండి మ్యాపింగ్ తీసుకోండి. पानी पड़ा कहाँ भरा अपने पास देखो बोल के वो भी మా దగ్గర ఏమన్నా నిన్నయా లేకుంటే మా దాంట్లో ఏమన్నా ఉందా? వాటర్ వచ్చేదానికి ఏమన్నా మాదేమన్నా ఇల్లు అడ్డం ఉన్నాయా? ఏమన్నా నాళ్ళ కట్ట కట్టుకున్నాం. అక్కడ జనాలకి ఏం అర్థం అవడం లేదంటే మా దగ్గర జనాలు ఏం చేస్తారంటే మేము అలాట్మెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన పర్సన్స్ 50 గజాలు అట్లా వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. వాళ్ళకి ఏం అర్థం అవుతలేదు. మేము పేదలము, మేము ఏదో ఇల్లు కట్టేసుకున్నాము, ఇది ఏ విధంగా ఇది న్యాయం అని చెప్పి. ఒకప్పుడు ఇదే ఏరియాలో ఆయన ఎంపీగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉండి సున్నం చెరువు ఆక్యుపై అవుతుందని చెప్పి వచ్చేసి మా ఏరియా గురించి చూపించాలి. ఆయన అవతల పక్కన సున్నం చెరువు అవతల పక్కన ఉన్న ఏరియాకి వచ్చేసి అక్కడ వస్తానంటే అక్కడ వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఎఫ్టీఎల్ ఉన్న ఇళ్ళని వేరే వాటిని కూల్చేశారు. అక్కడ రేకుల షెడ్లు అట్లా ఉంచు గతంలో 2000 ఐ థింక్ 18-19 లో. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లేదు కదా ఎఫ్టీఎల్ అనేది ఉన్నదంటే. ఇప్పుడు ఈ రోజు కూడా ఏంటంటే చట్టం ఏం చెప్తుందంటే ఇప్పుడు మరి వాళ్ళు వేశారు, మేము తిట్టేస్తే 3 సంవత్సరాలు దాన్ని పరిశీలిస్తారు. 3 సంవత్సరాలు పరిశీలించి చెర్లో ఉందా, వాటర్ ఉందా, ఏముందా అనేది పరిశీలిస్తారు. మనం ఖచ్చితంగా పరిశీలించాల్సిందే. లేదంటే వాళ్ళు 3 సంవత్సరాలు ఇక్కడన్నా మాకు చూపించాలి, ఇవో ఇక్కడ వాటర్ ఉంది బాబు. ఎఫ్టీఎల్ అంటే అందుకు వీలు లేదు. ఎందుకంటే మా సర్వే నెంబర్ 20 క్లాసిక్ పట్టా, మా సర్వే నెంబర్ 20 క్లాస్ సర్వే నెంబర్ 30 కాదు మాది. సున్నం చెరువుతో మాకేం సంబంధం లేదు. సున్నం చెరువు గట్టు నుండి మా 40-50 ఫీట్ల దూరంలో ఉన్నాయి. ఏం చేశారు, ఫెన్సింగ్ కూడా అక్కడ ట్రాన్స్ఫారం ఉంది, ఇదంతా ఉంది. మన వారితే ఇబ్బంది, జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి యువతలు తీసుకొచ్చేసారు. ట్రాన్స్ఫార్మర్స్ మీకు చూడండి 35 ఫీట్స్ ఉంటాయి. మరి ఆ ట్రాన్స్ఫార్మర్ వేసి కూడా 10-12 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ ట్రాన్స్ఫార్మర్ వేస్తే చెరువు బండ్లు ఎట్లా వేస్తారండి? చెరువు కట్ట దాని మీద వేయరు కదా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అన్న. చెప్పండి అన్న, ప్రధానంగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఇవి, రిజిస్ట్రేషన్ పట్టాలు మీవి. గవర్నమెంట్ ఇచ్చింది కాదండి, మేము ఉమ్. కొన్నాము. అదే, ఒక మాట నేను చెప్తున్నాను. రిజిస్ట్రేషన్ మేము రిజిస్ట్రేషన్ జాగాని కొనుక్కున్నాము. మేము ఒక కొనుక్కొని 95 లో కొనుక్కున్నానండి నేను. 95 నుంచి ఇప్పటి వరకు మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ మాకు రాలేదు. ఎప్పుడు ఏ గవర్నమెంట్ మాకు ఏం చెప్పలేదు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ట్యాక్స్ కడుతున్నాము. మళ్ళీ ఇల్లు కట్టుకొని కూడా నేను 25-30 ఇయర్స్ అవుతుంది. 25 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు నేను ట్యాక్స్ కూడా గవర్నమెంట్ కడుతున్నాను. రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని నమ్మకంతో మేము ఇన్ని రోజులు హ్యాపీగా కట్టుకొని ఉన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇప్పుడు ఇవన్నీ కొత్త రూల్స్ తీసి పబ్లిక్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఇన్ని రోజులు ఏం చేసింది? 25 ఏళ్ళు 30 ఏళ్ళ సంది మేము ఇక్కడ ఉన్నాము. అప్పటి నుంచి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రాబ్లం అని? ఇప్పుడు మేము చిన్న కష్టం చేసుకొని బతికేటోళ్ళం అందరము. మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని ఏం చెప్తారంటే దీని మీద ఇప్పుడు ఖాళీ చేయాలి 1 వీక్ లో అని చెప్పి మీకు ఏదైతే నోటీసులు ఇచ్చారో మరి అలాంటిది మీరు మాకు రాలేదు. కాకపోతే నోటీస్ ఇచ్చారనే మాట అనేది తెలిసింది అంతవరకు. కానీ మా పేర్ల మీద వచ్చి మాకు నోటీస్ ఇంటింటికి అయితే ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ పెట్టి ఏంటంటే మాకు భయపెట్టడానికి అందరూ మరి ఎవరు అనేది తెలియదు. అటు రాజకీయ నాయకుల, ఇటు గవర్నమెంటా, ఎవరు అనేది తెలుస్తలేదు. మాకైతే నోటీసులు ఇచ్చారని తెలిసింది అంతవరకే. దానివల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ కానీ మనం కానీ కొంచెం భయంతో ఉంటున్నాం అంతవరకే.